50%గా ఉండే మహిళలకి తరతరాల నుంచి సమాజంలో అణగదొక్కబడిన కారణంగా వాళ్ళకి రిజర్వేషన్ మోర్ దాన్ 50 ఇవ్వాలా న్యాయంగా అయితే. నేను ఆ మాట అనడానికి నాకు రీజన్ ఉంది. మీ ఇంట్లో 5గురుండి 5గురికి మీ ఇంటి యొక్క వనరులు ఎంటైటిల్మెంట్ 20% వస్తే మీ 5గురిలో ఏ ఒక్కరు జబ్బుపడి ఆసుపత్రుల్లో చేరినా నీకు 20% వనరులే వస్తాయి. ఈ 20%తో బాగైతే బాగో సస్తే సావు నానమో అనకుండా మిగతా 4 నుంచి యువతులకు లాగి రిజర్వ్ చేసి 5వ మనిషిని బతికించుకుంటామా లేదా చెప్పండి, మీ అనుభవం చెప్పండి. 5వ మనిషిని ఒక మంచి హాస్పిటల్లో చేరితే మిగతా 4కి చెందాల్సిన వనరుల నుంచి కొంత లాగి ఈ మనిషికి పెట్టి బతికించుకుంటామా లేదా? ఒక కుటుంబంలో అది సరైన సూత్రమా కాదా? దేశమంతా కుటుంబం అనుకున్నాక తరతరాల నుంచి వెనకబడ్డ మహిళలను అభివృద్ధి చేసి మెయిన్ స్ట్రీమ్లో కలపాలంటే వాళ్ళకి 50% ఇస్తే చాలుతుంది. మోర్ దాన్ 50 ఇవ్వాలా. 18%గా ఉన్న ఎస్సీలకి 18 ఇస్తే చాలుతుంది. మోర్ దాన్ 18 ఇవ్వాలా. 8% ఉండే ఎస్టీలకి 8% ఇస్తే చాలుతుంది. మోర్ దాన్ 8 ఇవ్వాలా. 52% ఉండే బీసీలకి 52 ఇస్తే చాలుతుంది. మోర్ దాన్ 52 ఇవ్వాలా. కుటుంబంలో సూత్రం ఇక్కడ అప్లై చేస్తే అది అవుతుందే కాదా? మనం న్యాయం మాట్లాడుకుందాం, అది అమలు జరగడం లేదులే. ఇక్కడ నుంచి ఆలోచిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి? మోర్ దాన్ 50 ఇవ్వాలి. కనీసం 50 ఇవ్వాలి. మోర్ దాన్ 50 అంటే ఏడుస్తారులే, అందుకని 50 ఇవ్వాలి. ఇప్పుడు 33 ఇచ్చి 20 ఏళ్ళ నుంచి ఆ చట్టం కాకుండా అట్లే ఉండి చాలా ఇచ్చిన అంటున్నారే. 2023లో చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేసి దాన్ని నోటిఫై ఎందుకు చేయాల? సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి ఉంటే 33% మొన్న ఎన్నికల్లో వచ్చి ఉండేది కదా, మన 24 ఎన్నికలు వచ్చి ఉండేది కదా 3 వంతు ఆడవాళ్ళందరికీ. కాబట్టి మహిళలకు రిజర్వేషన్ అందుకంటే చేసింది ఎవరు? ఎన్డీఏ, బీజేపీ. అందరం తిడుతున్నారు ఎందుకు? వాళ్ళే చేసి తప్పుడు పని. ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ నువ్వు ఖండించి చేత అయితే నువ్వు చట్టం చేసావు 23లో, ఎందుకు నోటిఫై చేయాల? ఇప్పుడు పార్లమెంట్లో చట్టం పెట్టాక ముందు రోజు రాత్రి ఎందుకు నోటిఫై చేసినావు? 2 ఏళ్ళు ఎందుకు చేయాల? నీకు ఆ చట్టం అమలు కావడం ఇష్టం లేదో అని నేను ఎందుకు అనుకోకూడదు? 33కి 50 ఇవ్వాలా, మినిమం 60 ఇవ్వాలని నన్ను అడిగితే నేను రాజ్యంలో ఉంటే 60 ఇస్తా. అందుకే నాకు ఇయ్యరు. ప్రధానమంత్రి పోస్ట్ నాకు ఇస్తే 60 ఇస్తా. నేను ఎస్సీలకి 20 ఇస్తా, 18 కాదు. ఎస్టీలకి 10 ఇస్తా, 8 కాదు. బీసీలకి 52 కాదు, 55 ఇస్తా. ఆ మిగిలిందే బేపనాలకి, కోమిటోళ్ళకి, రాజులకి, రెడ్లకి, కమ్మలకి క్లోజ్, అంతే. ఆర్గ్యుమెంట్ ఇదంతా. ఇట్లాంటి ఒక ఆర్గ్యుమెంట్ లాంటిది క్లాస్ రూమ్లో పిల్లల ముందు పెట్టాలా? ఇది రాజకీయంలో మీకు కనపడుతుంది. రాజకీయంలో ఉన్న బేసిక్స్ అన్ని క్లాసులో నేర్చుకొని పోవాలి.